ఓడిపోవడం తప్ప, వదిలేయడం తప్ప దీనికి ఆన్సరు మీరు కామెంట్ చేయండి. అంటే మీకేమనిపిస్తుందో అనేసి. అయితే నేను ఎందుకు ఇది చెప్పానో ఈ స్టోరీ వింటే మీకు అర్థమవుతుంది. ఒక అడవిలో ఒక 2 రాళ్ళంట పక్క పక్కనే ఉన్నాయి. శిల్పి వచ్చి మొదటి రాయిని కొట్టాడు అంట, పగల కొట్టాడు. పగల కొడితే ఆ రాయి 2 ముక్కలు అయిపోయి నా వల్ల కాదురా బాబు అనుకుందంట. అయితే శిల్పి దానిని విడిచిపెట్టి ఇంకో రాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయిని శిల్పి ఒక దేవతగా మార్చాడంట. ఆ రాయి ఎంత కష్టమైనా ఓర్చుకొని ఆ రాయి అంట ఒక అందమైన దేవతగా మారింది. అయితే ఈ మొదట చెక్కిన రాయి నాకు వద్దు, నాకు నొప్పి వస్తుంది, నన్ను వదిలే శిల్పి అంటే ఆ రాయి ఒక దేవుడు గుడి మెట్లగా అయ్యిందంట. అదే ఇంకో రెండో రాయి ఉంది కదా, ఆ రాయిని శిల్పి దేవతగా మార్చాడు కదా, ఆ రాయేమో దేవుడి గుళ్ళో అందరి చేత మొక్కించుకుంటుంది. ఏం చేసింది? ఫస్ట్ రాయి నాకు వద్దు, నాకు నొప్పి వస్తుంది, వదిలి శిల్పి అన్నది కదా. ఆ రాయి మెట్లు రాయిగా ఉంది కదా, కాబట్టి వచ్చిన జనాలందరూ ఆ రాయిని మట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు దేవుడి గుళ్ళో ఉన్న రాయి కష్టమైన ఎంత ఓర్పుగా తన కష్టాన్ని నమ్ముకుంటూ తను ఒక అందమైన దేవతగా మారింది. అదే మొదటి రాయి నేను కష్టపడను, నాకు వద్దు అనుకొని నాకు వదిలే అంటే అది మెట్లు రాయిగా అయ్యింది. అంటే ఇప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు ఫస్ట్ రాయి నాకు వద్దు, ఎందుకంటే నేను కష్టపడను అన్నది, కాబట్టి అది జనాలు మట్టే రాయిలా ఉంది. అదే సెకండ్ రాయి నేను కష్టమైన పర్లేదు, నేను వదలను, నన్ను శిల్పి ఎంత అందంగానైనా తయారు చేయు అన్నది. దానివల్ల అది దేవుడి గుళ్ళో ఒక దేవతలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవతని మొక్కుతారు. ఈ రాయిని అందరూ మడతారు. కాబట్టి మనం ఒకటే ఆలోచించాలి, మనకి జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, పోతాయి. అంతేగాని ఇప్పుడు ఏమనుకుంటాం, కష్టాలు వచ్చినప్పుడు అమ్మ నేను కష్టపడలేను, నేను చేయలేను అనుకుంటే మనకి తర్వాత సుఖం రాదు. తర్వాత మనం అనుకున్న స్థాయికి వెళ్ళాలనుకున్న కష్టపడితేనే వెళ్ళగలం. కష్టపడకుండా మనం అనుకున్న గోల్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేము. ఇప్పుడు మనం ముందే కష్టపడితే మనం అనుకున్న గోల్ ఎంత కష్టమైనా మనం ఇష్టపడితే ఆ గోల్ని మనం రీచ్ అవుతాము. అయితే ఈ 2 రాయిల్లో డిఫరెన్స్ అదే కదా. ఫస్ట్ రాయి నాకొద్దు, నేను కష్టపడను, నాకు నొప్పి వస్తుంది, వదిలే శిల్పి అన్నది. సెకండ్ రాయి ఏమన్నది? నేను ఎంత కష్టాన్నైనా అనుభవిస్తాను, నాకు నువ్వు ఒక మంచి దేవతగా తయారు చేయు అన్నది. కాబట్టి దాని కష్టము ఇప్పుడు అందరి చేత మొక్కించుకుంటుంది. అదే మనం కూడా మనకి ఇప్పుడు కష్టం వచ్చిందనేసి మనం వదిలిపెడితే రేపు సుఖాన్ని మనం అనుభవించలేము. ఇప్పుడు కష్టపడితేనే అది ఎక్కడైనా, మనం చేసే బిజినెస్లో అయినా, మనం చదివే చదువులో అయినా, మనకి ఏదైనా మనం ఫస్ట్ కష్టపడితేనే తర్వాత సుఖం ఉంటుంది. కష్టపడను సుఖపడతాను అంటే అది ఎప్పటికీ అవ్వదు. కాబట్టి నేను దీని ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనం కష్టపడితేనే తర్వాత సుఖపడతాం. మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకే టైప్ ఆఫ్ స్టోరీస్ చెప్పాలి, మన లైఫ్కి నీరెస్ట్గా చెప్తే బాగుంటుంది అనిపిస్తే మీరు కామెంట్ చేయండి.